హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఓనర్ని, అదే మా బాబాగారిని ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో పెట్టామన్నమాట. జాబీర్ అల్ అహ్మద్ హాస్పిటల్ అని కోవైట్లో చాలా పెద్ద హాస్పిటల్. అదిగో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అదే హాస్పిటల్. చాలా పెద్ద హాస్పిటల్ అనమాట. నేను ఎలాగ వెళ్తున్నా కదా, ఈరోజు ఆ హాస్పిటల్ మీకు అందరికీ చూపెడదామని ఈరోజు ఈ హాస్పిటల్ గురించి వీడియో చేయడం మొదలుపెట్టాను. నడండి వెళ్దాం, ఆ హాస్పిటల్ గురించి చూసేద్దాం, ఎలా ఉంటుందో తెలుసుకుందాం. బయట వాతావరణం అంతా దుమ్ముగా గాలిగా మబ్బుగా ఉన్నదండి, అందుకే వీడియో కూడా క్లారిటీగా లేదు. కానీ చూడండి, నాకు వీలైనంత వరకు నీట్గా తీయడానికి ట్రై చేస్తా. చాలా రోజుల నుంచి ఇక్కడ మబ్బుగా ఉంది కువైట్లోని, గాలి దుమ్ము ఎక్కువగా ఉంటుంది, వాతావరణంలో క్లారిటీ లేదు. ఈ హాస్పిటల్ ఈ మధ్యనే రీసెంట్గా ఒక 2 సంవత్సరాల ముందు ఓపెన్ చేస్తున్నట్టున్నారండి. అంటే డేట్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు. 2 సంవత్సరాలు అవుతుంది ఓపెన్ చేసి. చాలా పెద్ద హాస్పిటల్, కోవైట్ లోకల్ వాళ్ళందరికీ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. అన్ని ఫెసిలిటీసు ఉంటాయి ఇందులోని. చాలా పెద్దది, ఒక చూడడానికే చాలా టైం పడుతుంది. ఇందులో లోపలికి వెళ్ళాలంటే ఎక్కడున్నారో మనుషుల్ని ఎత్తుక్కోవడానికి చాలా టైం పడుతుంది. చాలా పెద్ద హాస్పిటల్. మీకు వీడియోలో ఎదురుగా కనిపించే బిల్డింగు కువైట్ సెంట్రల్ బ్యాంక్, అది ఈ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. అది హాస్పిటల్కి 9 గేట్లు ఉంటాయండి. లోపల హాస్పిటల్ చుట్టూ రోడ్డు ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ పార్కింగ్ చాలా పెద్దది ఉంటుంది. మళ్ళీ అది కాకుండా మీకు ఇప్పుడు వీడియోలో ఎదురుగుండా కనిపించేదంతా పార్కింగ్ బిల్డింగ్లు అయ్యి, ఒక సెక్షన్ అంతా పార్కింగ్ కోసం పెడతారు. చాలా పెద్ద హాస్పిటల్. చుట్టూ అందమైన రోడ్లు, అందమైన చెట్లు, చాలా అందంగా లైటింగు డెకరేషన్ చేసి, ఇది ఒక హాస్పిటల్ లాగే ఉండదండి. ఇది చాలా ఏదో పెద్ద 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. అసలు హాస్పిటల్లో ఉన్న ఫీలింగే ఉండదన్నమాట ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి. ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం అండి. ఎప్పుడు చూడండి, ఇదే కువైట్లో అత్యంత ఆధునికత కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట, జాబర్ అల్ అహ్మద్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఈరోజు మీకు చూపెడతా, చూడండి. నాకు వీలైనంత వరకు హాస్పిటల్ లోపల అయితే వీడియో తీయనివ్వరండి. చేత్తో పట్టుకుని వీడియో తీయడానికి కుదరదని ఫోను దానికి ట్రైపాడ్కి బిగించి కిటికీ పక్కన పెట్టాను. జారిపోయి పడిపోయిందండి. అలాగ ఉంటుంది ఒంటరి ప్రయాణం అంటే. హాస్పిటల్ లోపల అయితే వీడియో తీయనివ్వరండి, ఊరుకోరు. అందుకోసమని లోపల నేను తీయలేకపోయాను. వీడియో వెళ్ళాను లోపలికి, కానీ వీడియో తీయలేకపోయాను. బయట నుంచి చూపెడతాను. ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనబడుతుంది హాస్పిటల్ మొత్తం. అంత మోడల్గా కట్టారనమాట. మల్టీ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది. కువైట్ వాళ్ళందరికీ కూడా ఫ్రీయే, ఇక్కడ ఎటువంటి డబ్బులు తీసుకోరు. వాళ్ళ దగ్గర ఫ్రీగానే ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది. చాలా పెద్ద హాస్పిటల్, అన్ని సౌకర్యాలు కలిగిన హాస్పిటల్. చాలా పెద్దదండి హాస్పిటల్. మీరే చూస్తున్నారు కదా, నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న కారులో. ఎంత టైం పడుతుందో హాస్పిటల్ చుట్టూ రోడ్లో తిరగడానికి కూడా. ఇదంతా పార్కింగ్ అనమాట. ఈ బిల్డింగ్స్ అన్నీ పార్కింగ్, కార్ పార్కింగ్ ఇవన్నీ. చూడండి, అన్ని రకాల వైద్యాలు చేస్తారు. పైన మా ఓనర్ని హాస్పిటల్లో పెట్టారు రూమ్లో. ఆ రూమ్ తీద్దామంటే అసలు లోపల ఎవరో ఉండవరండి. ఓన్లీ ఒక పేషెంట్ మాత్రమే ఉండాలి. అవుటర్స్ని ఎవరిని లోపల ఉండనివ్వరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకరు వెళ్ళి ఉండొచ్చు కొంచెంసేపు. మనం అయితే డ్రైవర్ పని చేసేవాళ్ళం కాబట్టి ఏదైనా అవసరం అయితే పట్టుకెళ్ళడం, ఇవ్వడం, మళ్ళీ సైలెంట్గా వచ్చేయడం బయటికి, అంతే. అంతవరకే మన డ్యూటీ. చూడండి, బాగుంది కదా హాస్పిటల్ లాగే లేదు ఇది. అసలు చాలా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది కదండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇప్పుడు కువైట్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి. కార్లో కెమెరా పెట్టి వీడియో తీయడం కూడా నేరం. అలా తీస్తే కూడా
ముక్కాల ఫైన్ కట్టవలసి వస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఈ గల్ఫ్ కంట్రీల్లో ఉండే ఎప్పటి నుంచో డ్రైవింగ్ చేస్తున్న సీనియర్ డ్రైవర్లకి అయితే పర్వాలేదు, కానీ కొత్తగా వచ్చే వాళ్ళు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళ కళ్ళు దృష్టి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకొని డ్రైవింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ముకాలఫులు చాలా అండి, మొత్తం 78 సెక్షన్లకి ముకాలఫులు ఫైన్లు వేస్తున్నారు. అన్నీ కూడా చాలా రేట్ ఎక్కువ. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా మన జీతం వెళ్ళిపోయినట్టే. హాస్పిటల్ చుట్టూ పూల మొక్కలు, పచ్చగా ఉండే గార్డెన్ చూడండి, ఖర్జూరం చెట్లు అన్నీ ఎంత నీట్గా వేసి ఎంత అందంగా డెకరేషన్ చేశారంటే సూపర్గా ఉంటుందండి హాస్పిటల్ ఇది. అసలు ఈ హాస్పిటల్లో నడుస్తుంటే చాలా చాలా బాగుంటుంది. అదొక ఎక్కడో మనం ఎక్కడికైనా ఒక టూర్కి వచ్చామా అది సరదాగా అన్నట్టు ఉంటుంది ఈ హాస్పిటల్. భలే ఉంటుందండి. నాకైతే ఎక్కడికో ఒక టూర్కి వెళ్ళినట్టే ఉంటుంది ఈ హాస్పిటల్కి వెళ్తే, ఏదో హోటల్కి వచ్చినట్టు ఉంటుంది. అసలు మందుల స్మెల్ కానీ అక్కడ ఏమి అలాంటిది ఏమి ఉండదు. చాలా నీట్గా, చాలా చూస్తున్నారు కదా, చూస్తుంటే మీకే తెలుస్తుంది. కువైట్లో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం డ్రైవర్లు అందరికీ తెలుస్తుంది. ఇంక తెలియని వాళ్ళకైతే చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. మొత్తం ఏటీఎం మిషన్లు, వాటర్ బాటిళ్ళు, చాక్లెట్ల మిషన్లు చూడండి. అక్కడ ఓపీ దగ్గర ఎంట్రన్స్లోని డిస్ప్లే అలా పెడతారు. ఆ డిస్ప్లేలో చూసి ఏ డాక్టర్ గారు రూమ్ నెంబర్ వస్తే అక్కడికి వెళ్ళిపోవడమే. మళ్ళీ అబ్జర్వేషన్ వార్డ్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. రూమ్ అయితే మతిపోతుందండి. ఒక రూమ్ వచ్చి చాలా పెద్దది ఉంటుంది ఒక పేషెంట్కి. అందులో ఒక 20 మంది ఉండొచ్చు. మనలాంటి బ్యాచులర్స్ దూరదేశాలు వచ్చి పని చేసుకునే వాళ్ళు అయితే ఒక 20 మంది ఉండొచ్చు అందులో కాపురు. అంత రూమ్ ఉంటుంది. ఆ హాస్పిటల్ చాలా పెద్దది కదండి, అందుకని అలాంటి వాహనాలు కూడా ఉంటాయి లోపల అటు ఇటు తీసుకెళ్ళడానికి మనుషుల్ని. నడవలేని వాళ్ళు, కొంచెం నీరసంగా ఉండే పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళడానికి అలాంటి వాహనాలు కూడా ఉంటాయి లోపల. అదండి, మా వాడు ఏటీఎం కార్డు ఇంకేవో పేపర్స్ ఉంటాయి ఇంటి దగ్గర తీసుకురామన్నాడు. తీసుకొచ్చి లోపలికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తున్నాను అనమాట అండి. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోతాం మా వాడిని. బాగానే ఉన్నాడు ప్రస్తుతానికి, భగవంతుడి దయ వల్ల. వాళ్ళు బాగుంటేనే కదండి మనకు జీతం ఇచ్చేది. అదండి, మరి హాస్పిటల్ అలా ఉంటుంది. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి అందరికీ నమస్కారం. ఇంకా వీడియో ఇక్కడితోటి ముగించేస్తాను. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు వీడియో తీయడం చాలా ప్రమాదం అండి. ప్రమాదం, తర్వాత ఫైన్లు కూడా బాగా పడతాయి. అందరికీ నమస్కారం అండి. మరి బాయ్ అందరికీ. జై హింద్, బాయ్ అండి.